పింపుల్ కూడా అనుగ్రహించారు. మరి ఎందుకు ప్రభా మరి ప్రత్యేకమైన స్త్రీల కూడిక అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజంగా అది అవసరమైనటువంటి నిజంగా ఈ యొక్క దినాలను మనం గమనిస్తూ ఉన్నట్లయితే స్త్రీలకి ఎంత స్త్రీల యొక్క రోల్ అంటే స్త్రీ జీవితము, స్త్రీ పాత్ర కుటుంబంలో అతి ప్రాముఖ్యమైనది. ఎందుకు అతి ప్రాముఖ్యమైనది అంటున్నాను, మీకు వాక్యం చివరికి వచ్చేవరకు అర్థమవుతుంది. మరి ఈ రోజుల్లో గత రోజులు మనం గమనించినప్పుడు, ఈ రోజులు మనం గమనిస్తున్నప్పుడు, ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసినట్లయితే దేవుడు మరి ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. మరి ఇటువంటి దినాల్లో గత దినాల్లో ఎలా ఉండేదంటే తల్లిదండ్రులకి భయపడేవారు పిల్లలు కదా. తల్లిదండ్రులకి పిల్లలు భయపడేవారు. తల్లిదండ్రులు మాట అంటే గజగజ వణికిపోయేవాళ్ళు. తల్లిదండ్రులు కళ్ళెర చేస్తే, ఒక తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా కళ్ళెర చేసి ఇట్లా చూస్తే చాలు, అక్కడితోనే అయిపోతుంది, సెటరేట్ అయిపోతుంది. ఇంకేం భయం పెట్టవలసిన, ఒక దెబ్బ కూడా వేయచ్చు, ఒక మాట కూడా అనాల్సిన పని కూడా లేకుండా ఆ రోజులు ఉండేవి. అసలు తల్లిదండ్రులకి ఎదురు చెప్పడం అంటే ఏంటో కూడా తెలియదు, ఏది చెప్తే అది చేసుకోవటమే. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే దానికి కంప్లీట్ వ్యతిరేకంగా ఉన్నారు. అంటే తల్లి తండ్రి ఇప్పుడు పిల్లలు పిల్లలు ఏం చేసుకుంటారో, పిల్లలు ఏమనుకుంటారో, వాళ్ళు లోపల ఏమన్నా అనుకొని ఏమన్నా అఘాయిత్యం చేసుకుంటారేమో. పిల్లలు ఏ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రులు భయపడతా, మరి నువ్వు నాకు ఇవ్వకపోతే నేను చచ్చిపోతా, ఇంకేం లేదు, ఇంకంటే నేను చచ్చిపోతాను ఇంక అంతే అని చెప్పి భయపెట్టే పరిస్థితుల్లోకి వచ్చేస్తారు. ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా కావాలనుకోండి, ఇవ్వకపోతే నేను ఏదో చేసుకుంటా, ఏదో చేస్తా అని చెప్పి తిప్పి తల్లిదండ్రులనే భయపెట్టి మరొక మాట అనాలంటే తల్లిదండ్రులకి ఈరోజు భయం వేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోకి, అలాంటి దినాల్లోనికి మనం వచ్చి ఉన్నాము. మరి ఎంతవరకు పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారు ఈ రోజుల్లో? ఇంతకు ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదండి. ఎంతవరకు తల్లిదండ్రుల మాట పిల్లలు వింటున్నారు అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి మన చూసిన పరిస్థితులను జ్ఞాపకం తెచ్చుకుందాం, మన ఇంట్లో పరిస్థితులను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎందుకు ఇట్లాగా అవుతోంది? ఎందుకు అంత కష్టపడి పిల్లల్ని పెంచుకొని కూడా పెద్ద అయ్యేసరికి తల్లిదండ్రుల మాట వినకుండా పరిస్థితి వచ్చేస్తుంది. ఇంత కష్టపడి ఎంతో ప్రయాసతో పిల్లల్ని పెంచుకుంటున్నారు, కానీ పెద్ద అయ్యేసరికి ఏమవుతుంది? ఎక్కడ వింటున్నారు తల్లిదండ్రుల మాట? పిల్లలు ఎక్కడ వింటున్నారు? తల్లిదండ్రులకి ఏమైనా ఉపయోగకరంగా ఉంటున్నారా? వాళ్ళకి ఉపయోగపడాల్సిన టైంలో ఏమైనా ఉపయోగపడుతున్నారా? మన సమాజాన్ని చూస్తూ ఉంటుంటే, గమనిస్తూ ఉంటుంటే ఎక్కడ కూడాను తల్లిదండ్రులకి విధేయత కానీ, వాళ్ళ మాట వినడం కానీ, లేదంటే మరి వాళ్ళకి చూసుకునే టైంలో చూసుకోవడం కానీ, ఎన్నో ఉద్దేశాలతో పిల్లల్ని పెంచుతున్నారు. కానీ ఎంతమంది పిల్లలు చదువుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నారు? ఎంతమంది కష్టపడి చెమటోర్చి ప్రయాసపడి పిల్లల్ని చదివిస్తా అంటే, కావలసినవన్నీ ఇస్తూ ఉంటుంటే, పెద్దయ్యాక వాళ్ళలో ఎంతమంది అనుకున్నట్టుగా ప్రయోజకులు అవుతున్నారు, అనుకున్నట్టుగా వాళ్ళు స్థిరపడుతున్నారు, అనుకున్నట్టుగా ఒక మంచి స్థాయికి వెళ్తున్నారు అనేటటువంటిది మనం ఈరోజు ఆలోచన చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు వయసు పెరిగే కొద్ది పిల్లలు తప్పిపోతూ ఉంటున్నారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, చెడు పరిచయాలు, ఈ విధంగా అనవసరంగా జీవితాలను వ్యర్థం చేసుకొని నాశనం చేసుకునే పరిస్థితి ఎక్కువగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే తల్లి పాత్ర ఎంతగా, మరి ఆ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని పెంచడానికి ఎంతగా తల్లి పాత్ర ఈ యొక్క మరి దినాన ఉంది అనేది దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారండి. యెహెజ్కేలు 18వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహెజ్కేలు 18వ అధ్యాయము 4వ వచనం. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ
నా వశంలో ఉన్నారు. చాలు, సరిపోతుంది. మనుషులందరూ నా వశములో ఉన్నారు. మనిషిని పుట్టించేది ఎవరు అని అంటే దేవుడే. మనిషిని భూలోకంలోకి పంపించేది దేవుడే. పిల్లల్ని ఎవరిస్తారండి? పిల్లలు ఎలా పుడతారు అసలు? 127వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. పిల్లలు ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని దేవుడు జతపరిచి, వివాహంలో జతపరిచి వారికి ఎవరిని ఇస్తారు? పిల్లల్ని ఇస్తారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడు ఇచ్చేది గర్భఫలము. ఒక మాట ఇట్లా అంటారు, పెళ్ళైనప్పుడు పెళ్ళి అయిన రోజున మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా నిల్చొని ఉంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి లైన్లో క్యూలో ఇట్లా వచ్చి వాళ్ళని విష్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా బహుమతులు ఇస్తా వెళ్తూ ఉంటారు. అది మనుషులంగా మనం చేసే పని. దేవుడు చేసే పని ఏంటంటే పెళ్ళైన జంటకి దేవుడిచ్చే బహుమానము గర్భఫలము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. దేవుడిచ్చే బహుమానము గర్భఫలము. కనుక పిల్లలు లేనివారు ఎంతో బాధపడతా ఉన్నారు కదండి. పిల్లలు లేనివారు ఎంతో బాధపడుతూ ఉన్నారు, ఎన్నో నిందలు అవమానాలు భరిస్తూ ఉన్నారు. మరి గర్భఫలము దేవుడిచ్చే బహుమానమే. యాకోబు రాహేలు మనం చూసినట్లయితే రాహేల్కి పిల్లలు పుట్టల, లేయాకి పిల్లలు పుట్టారు. రెండో భార్య అయిన రాహేల్కి పిల్లలు పుట్టల. అప్పుడు రాహేల్ ఏమంటుంది యాకోబుతో, తన భర్త అయిన యాకోబుతో ఏమంటుంది? జాగ్రత్తగా వినండి. ఏమంటుంది? నువ్వు నాకు పిల్లలు పుట్టట్లేదు, దానికి కారణం నువ్వే, నాకు పిల్లలు పుట్టకుండా చేసావు అని అంటే యాకోబు అంటాడు, నీకు పిల్లల్ని ఇవ్వడానికి నేనేమైనా దేవుణ్ణా అంటాడు. నేనేమైనా దేవుణ్ణా? దేవుడి ప్లేస్లో నేనేమైనా ఉన్నానా నీకు పిల్లల్ని ఇవ్వడానికి అని అంటాడు. అంటే పిల్లల్ని ఇచ్చేది భర్త లేదా భార్య ఎవరు కాదు, దేవుడే పిల్లల్ని ఇచ్చేది. కనుక ఇచ్చిన పిల్లలని మనము ఎలా చూస్తున్నాము? ప్రతి ఒక్క బిడ్డ కూడాను ప్రత్యేకమండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రత్యేకం. కొంతమంది అనుకుంటారు ఒక బిడ్డ పుట్టాక రెండో బిడ్డ మరి ఒకళ్ళిద్దరు ముగ్గురు పుట్టేసారులే, అయిపోయిందిలే, ఇంకా పని అయిపోయింది అని అనుకుంటారు. వాళ్ళని ఇక పుట్టారులే అని చెప్పి ఇక ఏదో తింటారులే వాళ్ళే, ఎలాగోలా పెరుగుతారులే వాళ్ళే, ఎలాగోలా వాళ్ళే చేసుకుంటారులే, వాళ్ళే కొంచెం చదివిస్తే వాళ్ళు తిప్పలు పడతారులే అని అనుకుంటాము. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే దేవుడు బిడ్డల్ని ఒక ఉద్దేశంతో దేవుడు తల్లిదండ్రులకి ఇస్తాడండి. ఈ చేతిలోని 5 వేళ్ళు, ఒక్క చేతిలోని 5 వేళ్ళు ఒకేలాగా ఉంటాయా? ఉండవు. అట్లాగే ఒక కుటుంబంలో పుట్టిన బిడ్డలు కూడా ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఎందుకు అనంటే దేవుడు వారిని అలా ప్రత్యేకంగా తయారు చేశాడు. మనకి ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు ఎందుకు పెట్టారండి? అసలుకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆధార్ కార్డు అంటే ఎవరి ఆధార్ కార్డు వాళ్ళకే. మీ ఆధార్ కార్డు నాకు పనిచేస్తుందా? నా ఆధార్ కార్డు మీకు పనిచేస్తుందా? పని చేయదు. ఎవరి ఆధార్ కార్డు వాళ్ళకి. ఎందుకుంది ఆధార్ కార్డు? ఎందుకుంది? ఎందుకంటే నీ గుర్తింపు, అది మన గుర్తింపు. నీ ఆధార్ నీ గుర్తింపు అని ఉంటుంది. నా ఆధార్ నా గుర్తింపు అని ఉంటుంది ఆధార్ కార్డు మీద మనం చూసినట్లయితే. అంటే మన 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 మనిషి, ప్రతి మనిషి కూడా ప్రత్యేకంగా సృష్టించబడ్డాడు. ప్రత్యేకంగా సృష్టించబడ్డాడు. ఏ మనిషి పోలిక ఎవరితోని కలవదు. ఏ మనిషి పోలిక ఎవరితోని కలవదు. డిఎన్ఏ, మనిషి లోపల రక్తంలో ఉండేటటువంటి జీన్స్లో ఉండేటటువంటి డిఎన్ఏ మరి అది ఎవరితోని కలవదు. మనకి 2-3 బిడ్డలు పుట్టినా, ఒక బిడ్డ పుట్టినా ఆ బిడ్డ ప్రత్యేకము. దేవుడు అలా సృష్టించాడు. ఈ వేలు ముద్రలు ఒకరితో ఒకరికి, ఒకరి వేలు ముద్రలు ఒకరికి కలవవు. ఈ కంటి లోపల ఉన్న ఈ రెటినా స్కాన్ చేసినప్పుడు ఈ ఐరిస్ అని ఉంటుంది మనకి, అది ఒకరితో ఒకరికి కలవదు. అంటే ప్రతి మనిషిని కూడా దేవుడు అంత ప్రత్యేకంగా సృష్టించాడు. ఎందుకంత ప్రత్యేకంగా సృష్టించాడు అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏ ఉద్దేశము లేకుండా దేవుడు ఒక మనిషిని భూమి మీదకి పంపించాడు. అది మనం అర్థం చేసుకోవాలి. మన పిల్లలు దేవుని ఉద్దేశంతో పుట్టారు అని మనం అర్థం చేసుకోవాలండి. కనుక మరి
ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఎఫెసీ 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చాలు. ఇక్కడ పిల్లల్ని ఇచ్చేది దేవుడు. ఎందుకంటే దేవుడి యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచడానికి. ఎవరి బాధ్యత? పిల్లల్ని పెంచే బాధ్యత తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రుల్ని పిల్లల్ని పెంచే బాధ్యత దేవుడు తల్లిదండ్రులకి ఇచ్చాడు. ఎందులో పెంచాలి? దేవుని యొక్క శిక్షలోను. శిక్షలోను అంటే ట్రైనింగ్ చేయాలి. పిల్లల్ని చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ చేయాలి. బోధలో అంటే దేవుని మాటల్లో పిల్లల్ని పెంచాలి. మరి సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పుడే దేవుడు ఏం చెప్తున్నారు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పుడు నేర్పించమన్నాడు. మొక్కై వంగనిది మానై వంగునా. ఇంత వయసు అప్పుడు నేర్పించే పిల్లలు నేర్పిస్తుంటే వాళ్ళకి ఏం నేర్పించాలి? దేవుని బోధన నేర్పించాలి. ఏం నేర్పించాలి? దేవునిలో ట్రైనింగ్ చేయాలి. దేవుడు ఏం చెప్తున్నారు అనేది ముందు తెలుసుకోవాలి మనం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి పిల్లల పట్ల? దేవుడు ఎందుకని మరి ఈ యొక్క పిల్లలు మనకి ఇచ్చారు? వాళ్ళు పెంచే బాధ్యత మన మీద ఉంది అనేటువంటిది మనం గుర్తించి వారిని దేవుని యొక్క మార్గంలో బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించు. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్ద అయ్యాక అంతా అయిపోయాక ఇట్లా అయ్యిందే అట్లా అయ్యిందే అని గుండెలు బాదుకునే కంటే అప్పుడు ఎవరు ఏం చేయలేము. మానే వంగిద్దా? మానే వంగదు. మొక్క ఉన్నప్పుడే వంచాలి. ఎటు వంచితే అటు వంగిద్ది. మంచి వైపు వంచితే మంచి వైపు వంగిద్ది, చెడు వైపు వంచితే చెడు వైపు వంగిద్ది. కనుక ఏ వైపు వంచుతున్నాం మనం మన బిడ్డల్ని? ఈ మొక్క దశలో ఉన్నప్పుడు ఏ వైపు వంచుతున్నాము? మనం ఇక్కడ మనందరము కూడా తల్లులంగా ఉన్నాము. నానమ్మలు, అమ్మమ్మలు, మరి అమ్మలు ఇక్కడ అందరము ఉన్నాం. ఎటు వంచుతున్నాం మన పిల్లల్ని, మన మనవాళ్ళని, మన మనవరాళ్ళని? మంచి మాటలు చెప్తున్నామా? మంచి మాటలు చెప్పి ఉంచుతున్నామా? చెడ్డ మాటలు చెప్పి ఉంచుతున్నామా? చెప్పండి. పిల్లల్ని పెంచే దానిలో ఎంతమంది శ్రద్ధగా బాధ్యతగా మనము పిల్లల్ని పెంచుతున్నాము? ఇక్కడ ఉన్న వారంలో మనం ఆలోచించుకుందాం. ఈ యొక్క దినాన దేవుడిచ్చిన పిల్లలు శ్రేష్టమైన బిడ్డలు. మరి దేవుడు మంచి ఆరోగ్యంతో మంచి అవయవాలను చక్కగా ఏర్పరిచి దేవుడి బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డల్ని పెంచే విధానంలో పెంచక పట్టించుకోక వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు, ఏం తింటున్నారు, వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారు, వాళ్ళకి స్కూల్లో ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా, వాళ్ళకి ఏమైనా అనారోగ్యం ఉంటుందా, లోపల వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, చెప్పట్లేదా బయటకి, ఏమవుతుంది నా పిల్లలతో, ఏం జరుగుతుంది, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అని చెప్పి మనం ఏం చేయాలి? వాళ్ళు ఎప్పుడూ పట్టించుకుంటూ ఉండాలి. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విలువనివ్వాలి. మా నాన్నగారు చిన్నప్పుడు నాకు మా ముగ్గురికి కూడాను వారానికి ఒక్కసారి అడుగుతూ ఉండేవాళ్ళు. ఏమని? స్కూల్కి వెళ్ళే టైంలోనే 6th, 5th, 4th, 7th అట్లా ఆ ఏజ్లోనే మీకు ఎట్లా అయింది, ఈ వారం అంతా ఎట్లా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, స్కూల్లో ఎట్లా ఉంది, అంత అర్థమవుతుందా, ఎవరైనా ఏమైనా అన్నారా, అంత బాగుందా, మీకు ఎట్లా ఉంది, హ్యాపీగా ఉన్నారా, దేని గురించి అయినా మీకు ఏమైనా అయితే కనుక నాతో చెప్పండి, నాతో షేర్ చేసుకోండి అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. అడుగుతూ ఉంటే మాకు అనిపించింది మేము చెప్పేవాళ్ళం. మాకు ఇట్లాగా స్కూల్లో ఈ యొక్క ఇన్సిడెంట్ ఎదురయ్యింది, ఫలానా అమ్మాయి ఇట్లా అన్నది, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ క్లాస్లో జరిగింది అంటే దానికి సంబంధించి వివరణ ఇచ్చేవాళ్ళు. నువ్వు ఇంకా కష్టపడి చదువుకో, ఇంకొంచెం కష్టపడు అని చెప్పి. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చినప్పుడల్లా, మార్క్స్ ఎగ్జామ్స్ అయ్యి మార్కులు వచ్చి ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చినప్పుడల్లా నన్ను క్వశ్చన్ అడిగేవాళ్ళు. తక్కువ మార్కులు వస్తే
నువ్వు పూర్తిగా చదవలసినంత చదివావా చదవలేదా అని అడిగేవాళ్ళు. పూర్తిగా చదవలేదు, నాకు ఫుల్గా కష్టపడలేదు, కొంచెం లైట్ తీసుకున్నాను, కొంచెం నెగ్లెక్ట్ చేశాను అని చెప్పేదాన్ని ఉన్నది ఉన్నట్టుగా. ఎందుకంటే ఏమనేవాళ్ళు కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదాన్ని. దానికి ఈసారి కొంచెం కష్టపడు, అప్పుడు ఆటోమేటిక్గా మార్క్స్ పెడతా, దానికి ఏమీ వరి అవ్వాల్సిందేమీ లేదు, ఏం వరి అవ్వకు, బాధపడకు, నీకు అర్థమైంది కదా నీ ప్రాబ్లం ఏంటో, నీకు ఎందుకు మార్క్స్ తగ్గాయో అది నీ రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది అంతే, దాని మించి దానికి అంత మించి ఏమీ లేదు అని చెప్పేవాళ్ళు. అట్లాగే నాకు గుర్తుంది, నా చిన్నతనంలో నేను ఒక స్వీటీ అంత వయసు ఉంటాను. స్వీటీ అంత వయసులో నాకు ఇంకా 8-9 అప్పుడే, ఆ టైంలోనే మా నాన్నగారు నాకు ఒక మాట చెప్పారండి. జాగ్రత్తగా వినండి, నేను ఎందుకు పంచుకుంటున్నాను, దేవుడు నాకు ఆ అవకాశం ఇచ్చారు కనుక నేను పంచుకుంటున్నాను. నాకు ఒక మాట చెప్పారు, అది ఆ మాట నాకు అలా ముద్ర పడిపోయింది నా మనసులో. ఆ మాట ఏంటంటే, అమ్మా నీకు ఈ లోకంలో మాకంటే తల్లిదండ్రుల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఈ లోకంలో నీ మంచి కోరుకునే వాళ్ళు మాకంటే ఇంకెవ్వరు ఉండరు. ఎవరున్నా అది మా తర్వాతే, మాకంటే ఎవరు ఉండరు. మేము ఉన్నది మిమ్మల్ని ప్రేమించడానికి, మిమ్మల్ని బాగా చూసుకోవడానికి, మీ మంచిగా మేము కోరుకుంటాము అని చెప్పినప్పుడు నాకు ఎలాంటి భావన వచ్చిందంటే నా మనసులో, నిజంగా ఈ లోకంలో అంటే చిన్న వయసే, పెద్దగా నాకు పెద్ద ఊహ కూడా వేసిన వయసు కూడా కాదు అది. అలాంటి టైంలో నాకు ఏమనిపించిందంటే మనసులో, ఓకే నన్ను బాగా ప్రేమించేది వీళ్ళే అనమాట, వీళ్ళకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరనమాట భూమి మీద. దేవుడు ఉంటాడు వాళ్ళకి మించి, కానీ దేవుడు తర్వాత ఎవరి స్థానము? తల్లిదండ్రుల స్థానం. అలాగా ఆయన చెప్పిన మాట ఎలాగైందంటే, ఈ రోజు కూడాను మాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎందుకు ఎక్కువ మంది ఉంటారు అంటే, ఎక్కువగా ఫన్, ఎక్కువగా వాళ్ళతో కలిసి జాలీగా తిరగటము, ఎంజాయ్ చేయటము, అది ఆ ఆనందాన్ని పొందుకుంటూ ఉంటారు. కానీ ఆ ఆనందము అంతా కూడా మాకు ఇంట్లోనే దొరికింది. ఇంట్లోనే మాకు ఏమైనా సరే మా నాన్నతో మేము పంచుకునే వాళ్ళము. ఆయన మాకు దానికి సరిపడా చెప్పేవాళ్ళు, నువ్వు కొంచెం మార్చుకోవాలి, లేదు అంటే బాధపడు, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఏం కాదు అని చెప్పేవాళ్ళు. అట్లాగా వీళ్ళకంటే ఎక్కువ మనల్ని ప్రేమించే వాళ్ళకి ఎవరు లేరన్నమాట, ఇక వీళ్ళే అనమాట. ఓకే, అయితే ఏదున్నా ఇక వీళ్ళే చెప్తే అదే, ఇక ఏదున్నా వీళ్ళతో చెప్పేస్తే సరిపోతుంది, ఏదో చేస్తారు వీళ్ళే అని చెప్పేసేసి ఒకలాంటి ధైర్యము, ఆదరణ నాకు వచ్చింది. అలాగా పిల్లల్ని మనం పెంచుకునే రీతిలో మనము పెంచుకోగలిగితే వాళ్ళు ఎక్కడ తప్పిపోరు. కనుక ఈరోజు మీకు ఒక రీసెర్చ్ అంటే ఒక పరిశోధన మీ ముందు తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆ రీసెర్చ్ ఏంటంటే, ఒక పరిశోధన 2003 సంవత్సరంలో జరిగిన పరిశోధన ఇది. ఈ యొక్క ప్రపంచంలోనండి, జాగ్రత్త వినండి, ప్రపంచం అంతట్లో కూడా ప్రెస్టీజియస్ అవార్డు ఏదైనా ఉంది అని అంటే అది నోబెల్ ప్రైజ్ అంటారు. అంటే అన్ని అవార్డుల్లో కల్లా, అన్ని బహుమతుల్లో కల్లా, అన్ని ప్రైజుల్లో కల్లా ప్రెస్టీజియస్ అవార్డు ఏంటి అని అంటే నోబెల్ ప్రైజ్ అంటారు. జాగ్రత్త వినండి, ఆ నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారంటే, కొన్ని ఫీల్డ్స్లో, కొన్ని వర్గాల్లో మరి ఎవరైతే మానవ జాతి యొక్క వారి యొక్క ఉపయోగం కోసము, మానవ జాతి యొక్క ఎదుగుదల కోసము, మానవ జాతి యొక్క మేలు కోసము ఎవరైతే కష్టపడి పరిశోధనలు చేసి కొత్తవి కనిపెట్టి వాటి ద్వారా మానవులకి ఎక్కువగా ఉపయోగం ఉండేలాగా ఎవరైతే చేస్తారో వాళ్ళని వెతికి వాళ్ళకి ఆ ప్రైజ్ ఇస్తారు. భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, శాంతిలో, ఎకనామిక్స్లో, ఇలాగ మెడిసిన్లో ఎవరైతే ఈ ఫీల్డ్స్లో ఎవరైతే ఎక్కువ పరిశోధనలు చేసి ఎక్కువ కొత్తవి కనుక్కొని మనుషులకు ఉపయోగకరమైన పరిశోధనలు చేసి కొత్తవి కనుక్కుంటారు, వాళ్ళకి ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అనేది ఇస్తారనమాట. ఈ నోబెల్ ప్రైజ్ పొందుకున్న వాళ్ళు ఎంతో గొప్ప వారిగా పరిగణిస్తారు. ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద కూడా అవార్డ్స్ అన్నిటిలో కూడా
గొప్పగా పరిగణించేది నోబెల్ ప్రైజ్ పొందుకున్న వాళ్ళని గొప్పగా పరిగణిస్తారు. అయితే ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వటం స్టార్ట్ చేసింది 1901 సంవత్సరంలో. అంటే సుమారుగా 125 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇవ్వటం అనేది స్టార్ట్ అయ్యింది. జాగ్రత్త వినండి, అటు ఇటు చూడొద్దండి దయచేసి, వాక్యం మీదనే దృష్టి పెట్టుకుందాం కాసేపు. ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వటం మొదలుపెట్టింది, జాగ్రత్త విందాం, 1901 సంవత్సరంలో మొదలుపెట్టారు. 1901 సంవత్సరం ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అందరికంటే పెద్దవాళ్ళు మా నాయనమ్మ ఉంది. మరి 1901 సంవత్సరం అంటే ఇంకా నానమ్మకి సుమారు 85 దాటాయి. ఇదేమో 125 సంవత్సరాలు క్రితం నుంచి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం అనేది స్టార్ట్ చేశారు. 125 సంవత్సరాలు, 1901 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు సుమారుగా 100 సంవత్సరాలలో ఎవరెవరికి వచ్చాయి నోబెల్ ప్రైజెస్ అని కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేయడం ప్రారంభించారు. అంటే ఎవరెవరికి వచ్చాయి, వాళ్ళు ఎటువంటి బ్యాక్గ్రౌండ్కి చెందినవారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళని ఏ వాతావరణంలో ఆ పిల్లలు పెరిగారు అంత గొప్పవాళ్ళు అవ్వడానికి, ఏంటి వీళ్ళ గురించి అని చెప్పి పరిశోధన ప్రారంభిస్తే ఆ పరిశోధనలో తేలిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జాగ్రత్త వినండి, ఆ పరిశోధనలో తేలిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుమారు 621 నోబెల్ ప్రైజెస్ పొందుకుంటే ఆ 100 సంవత్సరాలలో అందులో 24% ఒక చిన్న తెగకి సంబంధించినటువంటి వారు ఆ నోబెల్ ప్రైజ్ని పొందుకున్నారు. ఒక 24%, 100%లో 24% ఒక చిన్న దేశం వారు, ఒక చిన్న తెగవారు ఆ నోబెల్ ప్రైజెస్ని పొందుకున్నటువంటి వారు ఉన్నారు. శాస్త్రవేత్తలకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి ఇంతమంది, ఒక 621 ప్రైజెస్లో 24% ప్రైజెస్ అంటే 24% అంటే సుమారు పావు వంతు, 100లో పావు వంతు దగ్గరగా ఒక చిన్న దేశం. అంటే అది మొత్తం కలిపి హైదరాబాద్ అంతా కూడా ఉండదు, హైదరాబాద్ అంత సిటీ అంతా కూడా ఆ దేశం ఉండదు, అంత చిన్న దేశం. ఆ చిన్న దేశం వాళ్ళు పావు వంతు ప్రైజులని పొందుకున్నట్టుగా వాళ్ళు గుర్తించారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత ఉన్నతమైన అవార్డు, ఇన్ని అవార్డ్స్ వీళ్ళ ఒక్కరికి ఇన్ని రావడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యం కలిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగడం ప్రారంభించారు, ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఏంటంటే మీలో ఏంటి ఆ వైవిధ్యము, ఎందుకు అట్లా మీలో నుంచే సుమారు పావు వంతు మంది నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నారు, ఏంటి సంగతి, మీరేమైనా ప్రత్యేకమైన ఆహారం ఏమైనా పెడతారా, ప్రత్యేకమైనటువంటి ఫుడ్ ఏమన్నా పెడతారా, మిల్క్ ఏమన్నా ఇస్తారా, ఏమన్నా న్యూట్రిషన్ ఏమన్నా ఇస్తారా, ఏంటి అంత తేడా అని అంటే ఆ చిన్న తెగవాళ్ళు ఒకటే సమాధానం చెప్పారంట. ఏమని కాదండి, మా సీక్రెట్ ఏంటంటే మేము ఒక బుక్ ఫాలో అవుతాము, ఆ బుక్ దాన్ని తోరా అంటారు, ఆ తోరా అనే బుక్ని మేము ఫాలో అవుతాము. ఆ బుక్ రాసిన వ్యక్తి ఎవరు అని అంటే మోషే అనే వ్యక్తి రాశాడు. ఆ మోషే యొక్క తల్లిని మేము అనుసరిస్తాం. ఆ మోషే యొక్క తల్లి ఆ మోషేని ఎలా పెంచిందో, ఆ మోషే ఎంత గొప్పవాడయ్యాడో జాగ్రత్త విందాం. ఆ మోషే ఎంత గొప్పవాడయ్యాడో ఆ తల్లి యొక్క ఫార్ములాని మేము పాటిస్తాము. ఆ మోషే ఎంత గొప్పవాడయ్యాడో మా పిల్లలు కూడా అంత గొప్పవారు అవుతున్నారు. ఇది ట్రస్టెడ్ అండ్ ప్రూవెన్ ఫార్ములా. ఆ తల్లి ఎలా పెంచిందో ఆ మోషే అంత గొప్పవాడయ్యాడు. గొప్పవాడయ్యి 5 పుస్తకాలు రాశాడు. ఆ 5 పుస్తకాలు పాటిస్తున్న మేము, మా పిల్లలు అలాగే గొప్పవారు అవుతున్నారు. కనుక మా పిల్లలు ఎక్కడ ఉన్నా సరే ఇలాగే ఉంటారండి. మేము ఇదే ఫాలో అవుతాం, ఇంకేమి సీక్రెట్ ఏమీ లేదు, మేము ఇదే ఫాలో అవుతాము. మా పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నా, ఇంకెక్కడ పెరిగినా, ఎలా ఉన్నా సరే మేము ఫాలో అయ్యేది ఇదే. కనుక మాకు ఒక సీక్రెట్ ఇదే, మా పిల్లలు ఎలా ఉన్నా ఇలాగే ఉంటారు, ఇలాగే ఉన్నతమైన స్థానంలోనే మా పిల్లలు ఉంటారు అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు, మన మోషే యొక్క తల్లి, ఆమె యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ మోషేని ఎట్లా పెంచింది అంత గొప్పవాడు అవ్వడానికి, ఆ మోషే రాసిన పుస్తకాలు ఫాలో అవుతున్న వీళ్ళు 24% ఆఫ్ నోబెల్ ప్రైజెస్ ని సంపాదించుకోవడం ఏంటి, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని మనం కనుక ఆలోచించినట్లయితే, ఆ మోషే యొక్క తల్లి నుంచి 3 విషయాలు నేర్చుకుందాం.
ఎందుకంటే మనం ఏమన్నా ఫాలో అవ్వాలి అని అంటే దానికి రుజువులు ఉండాలి. రుజువు ఉంటేనే అది మనకి పనిచేస్తుంది అనేది మనకు అర్థమైంది. ఒక మందు ఎవరైనా వేసుకుంటే వాళ్ళకి తగ్గింది అనుకోండి, ఆ తగ్గింది మందు వాళ్ళు వేసుకున్నారు తగ్గింది మనకు కూడా తగ్గుతుంది అని చెప్పి మనకి నమ్మకం వస్తుంది. ఏదైనా పరిశోధన జరిగితే అది రుజువు అవ్వాలి. ఆ రుజువైన పరిశోధననే మనం ఏం చేయాలి, పాటిస్తాం. ఇప్పుడు ఒక మందు కనిపెట్టేటప్పుడు అది కొన్ని ట్రయల్స్ గుండా వెళ్ళిద్ది. ఆ మందు కొన్ని టెస్టులు కూడా పంపిస్తారు. ఆ మందు పనిచేస్తుంటేనే ఆ మందును మార్కెట్లోకి విడుదల చేస్తారు, లేకపోతే విడుదల చేయరు. ఆ మందుకు సైడ్ ఎఫెక్ట్లు ఉన్నా, ఆ మందు పని చేయకపోయినా, లేదంటే ఆ మందు దాని గురించినటువంటి ఏ డిఫెక్ట్ ఉన్నా సరే ఆ మందుని మార్కెట్లో ప్రవేశింపబెట్టరు. అట్లాగే పరిశోధించబడిన సత్యాన్ని మనము పాటిస్తున్నాం. జాగ్రత్తలు విందాం. మరి ఈ యొక్క మోషే యొక్క తల్లి మోషేని ఎలా పెంచింది అంత గొప్పవాడు అవ్వడానికి? మరి మన పిల్లలు కూడాను గొప్పవారు అవ్వాలనేటటువంటి ఆశ మనలో ఉన్నది. అందుకనే మనము శ్రేష్టమైన అనుభవాలనే మనం చూస్తున్నాం, శ్రేష్టమైన విషయాల్ని మనం పరిశీలిస్తున్నాం. ఏదో తోక లేని విషయాలు, లేదంటే కాకమ్మ కథలో, మరి ఎల్లమ్మ ముచ్చట్లో ఏవో కాదండి. జరిగిన సంఘటనలు, మరి కళ్ళతో చూస్తున్న సంఘటనలు. ఏదైనా మన పరిశోధనలో తేలిందే నమ్మడానికి మనం ఇష్టపడతాం. మరి డాక్టర్గా నాకు కొంత అవగాహన ఉంటుంది. ఏదైనా సరే పరిశోధనలో రుజువు అయితేనే దాన్ని ప్రవేశపెడతారు, లేకపోతే పెట్టరు. అలాగే ఈ యొక్క ఫార్ములా అనేది, ఆ తల్లి ఏదైతే ఫార్ములా పాటించిందో ఆ ఫార్ములా అనేది మనం కూడా మన జీవితంలో పాటిస్తే మన పిల్లల పట్ల దేవుడు ఖచ్చితంగా వారు కూడా ఎంతైనా ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళగలిగేటువంటి వారిగా వారు ఉంటారు. కనుక ఈరోజు మోషే యొక్క తల్లి మోషేని ఎలా పెంచింది, ఇంత గొప్ప స్థానంలోనికి రావడానికి మోషే యొక్క తల్లి మోషేని ఎలా పెంచింది అని చెప్పి మనము చూస్తే మూడు విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. మొదటి విషయం ఏంటంటే, మోషే తల్లి మోషేని మొట్టమొదటిగా భద్రతనిచ్చింది. మొట్టమొదటి విషయం ఏంటంటే భద్రత. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వాడిని దాచెను. చాలండి. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనము, మోషే పుట్టినప్పుడు ఆ తల్లి ఏం చూసిందంట? మోషే సుందరుడై ఉండట చూసి, చదవండి, మోషే చూసి 3 నెలలు వాణిని దాచెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని. ఏ స్త్రీ? మోషే వాళ్ళ అమ్మ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూసి 3 నెలలు వాడిని దాచెను. ఎందుకు దాయాల్సి వచ్చింది? బిడ్డ పుట్టాడు, ఎందుకు దాచింది 3 నెలలు? ఎందుకు దాచింది అంటే ఆ బిడ్డ ఒక క్షేమం కొరకు దాచింది. ఎందుకు అంటే ఆ మోషే పుట్టిన సమయంలో ఆ ప్రాంతం యొక్క రాజు, ఐగుప్తు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఇశ్రాయేలు ప్రజల్లో మగపిల్లాడు పుడితే గనక, అందరం వాక్యం విందామని జాగ్రత్తగా. ఇజ్రాయేల్ ప్రజల్లో మగపిల్లాడు పుడితే గనక ఆ మగపిల్లాడిని తీసుకెళ్లి నైలు నదిలో పడవేయండి అని చెప్పి ఆజ్ఞ జారీ చేశారు. ఎందుకనంటే మగపిల్లలు పుడితే వాళ్ళు విస్తరిస్తారు, అభివృద్ధి చెందుతారు, సంఖ్య పెరిగిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇజ్రాయేల్ ప్రజల లో పుట్టిన ఈ మోషేని బ్రతకనివ్వకుండా మరి నైలు నదిలో పడేసేటటువంటి ఆజ్ఞ ఆ దినము ఆ కాలంలో జారీ చేయబడింది. అందుకని ఈ తల్లి ఈ బిడ్డని దాయాల్సి వచ్చింది, దాసింది. ఎందుకు? ఆ స్త్రీ గర్భవతి కుమారుని వాడు సుందరుడై ఉండడు చూచి ఆ బిడ్డను 3 నెలలు దాచింది. తల్లిగా మొట్టమొదటి బాధ్యత ఏంటంటే, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా సరే, ఎంత ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడు మనకి పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని, మరి ఇక్కడ నానమ్మలు అమ్మమ్మలు కూడా ఉన్నారు, వారి పెళ్లి కాని వారిని కూడా ఉన్నారు, వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్టేజ్ కూడా వెళ్తాం కనుక, మరి మొట్టమొదటిగా తల్లి కానీ ఇంటిలో స్త్రీ అన్నవారు ఎవరైనా సరే
వారు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని భద్రపరచుకోవాలి, పిల్లల్ని కాపాడుకోవాలి. మొట్టమొదటి బాధ్యత అది. పిల్లల్ని ఏం చేయాలండి? కాపాడుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు అనేది మరి కాపాడుకుంటూ ఉండాలి. ఈ కాపుదల అనేది 3 విషయాల్లో ఉంటుంది. 3 విషయాల్లో అది ఏంటంటే మొట్టమొదటిగా శారీరకంగా కాపాడాలి, రెండవదిగా మానసికంగా కాపాడాలి, మూడవదిగా ఆత్మీయంగా కాపాడాలి. మనిషి అని అంటే 3 భాగాలు: శరీరము, ఆత్మ, మనసు. ఈ 3 కలిస్తేనే మనిషి. మరి మన బిడ్డల్ని మనం కాపాడుకుంటున్నాము అని అంటే ఈ 3 విధానాల్లోనూ మనం కాపాడాలి. కేవలము వాళ్ళకి మంచి ఫుడ్ తెచ్చి ఇచ్చేసేసి, మంచి బట్టలు వేసేసి, స్కూల్ ఫీజులు కట్టేసేసి, కావాల్సినవన్నీ కొనేసేసి, ఇక నువ్వు మంచిగా అన్ని ఇస్తున్నాను కదా నేను, నువ్వు చక్కగా చదువుకో, నువ్వు చక్కగా తిను అని చెప్పేసి వదిలేసేయటం కాదు. వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళ మనసులో ఏముంటుంది, వాళ్ళు శుభ్రంగా తింటున్నారా, వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఎదుగుతున్నారా అనే దృష్టి తల్లికి ఉండాలి. మొట్టమొదటిగా శారీరకంగా మనము చూస్తాము. ఏంటి, ఏమైనా ఇబ్బంది ఉందా, బాగాలేదా, అంతా ఓకేనా, ఏమైనా నొప్పిగా ఉంటుందా, ఒంట్లో ఏమైనా నలతగా ఉంటుందా అనేది పిల్లలు ఒక్కొక్కసారి చెప్పలేరండి. అవి మనమే జాగ్రత్తగా పిల్లలతో ప్రేమగా కూర్చొని మాట్లాడుకోవాలి, అడగాలి, పరిశీలించుకోవాలి. వాళ్ళకి మంచి ఆహారం పెట్టుకోవాలి. ఆకలేస్తుంది అనగానే మరి టిఫిన్ డబ్బులు ఇచ్చేసి బయట ఏదో చిప్స్ ప్యాకెట్ కొనుక్కో, ఏదో టిఫిన్ కొనేసుకో అని చెప్పి పంపించడము అంత శ్రేష్టమైనది కాదు. ఎందుకంటే అవి ఏ పడితే అవి తింటే వాళ్ళకి ఆరోగ్యం అనేది దెబ్బతింటది. ఈ రోజుల్లో ఆహారం కల్తీ అయిపోయిందండి. ఆహారం కల్తీ అయిపోయింది. ఏ కుర్కురేనో ఏ చిప్స్ వాళ్ళు కొనుక్కుంటారో, ఆకలి మంచి అల్లరిద్ది అంతా అయిపోతుంది. కానీ ఆ వాటిల్లో ఎంత కలుషితమైనటువంటి పదార్థాలు కలుస్తున్నాయి అని అంటే అవి క్యాన్సర్ కూడా దారితీస్తున్నాయి. కుర్కురేలు, చిప్స్ 5-10 రూపాయలు అని చెప్పి మనం ఇస్తూ ఉంటాము, కానీ అవి ఇవ్వకూడదు. వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలి, శ్రేష్టమైన ఆహారం వండి పెట్టాలి. వండే విధానం కూడా మంచిగా ఉండాలి. మరి ఎక్కువ కారము, ఎక్కువ నూనె, మరి మసాలాలు ఇవన్నీ వేసేస్తే ఇప్పటి రోజుల్లో దినాలు కలుషితమైన ఆహారం తింటున్నటువంటి రోజుల్లో ఆ ఆహారాలు వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. కొంచెము మంట తక్కువగా, కొంచెము అందులో నూనె తక్కువగా, కొంచెము మరి ఎక్కువ ఉడకబెట్టి ఎక్కువ వేయించేసేసి ఇలాంటి ఆహారం కాదు. కానీ పులుసు లాంటి ఆహారము చక్కగా మంచిగా ఉడకబెట్టి, పప్పు కానీ లేకపోతే చనా అంటాం, శనగలు కానీ, రాజ్మా కానీ, ఇట్లాంటి మంచి పులుసు ఆహారాలు, చామదుంపలు, చిలకడ దుంపలు, పన్నీరు, ఇలాంటివి మంచి ఆహారాలు వండి పెడుతుంటే పిల్లలకి చక్కగా వాళ్ళు అవి ప్రోటీన్ ఉన్న ఆహారము, మంచి కొవ్వు ఉంటుంది వాటిల్లో, మంచిగా ఎదుగుతారు. అంతేగాని ఎట్లా పడితే అట్లా ఉండేసేసి మనము చేస్తూ ఉన్నట్టు వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటదండి. ఇప్పుడు ఏదో మనం పెట్టేసేస్తాము, తర్వాత ఏవి పడితే లోపలికి వేసేసి వాళ్ళ శరీరాల్లో మరి కొన్ని తయారవుతాయి, చెడ్డ కొవ్వు తయారవుతుంది. అది తయారైనప్పుడు పెద్దయ్యాక వాళ్ళకి నష్టం కలుగుతుంది. బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఆహార అలవాట్ల వల్ల. కనుక తల్లిగా మొట్టమొదటి బాధ్యత శారీరకంగా పిల్లల్ని మంచి విధానంలో పెంచుకోవాలి, శారీరకంగా మంచి ఆహారం ఇవ్వాలి, మంచి దుస్తులు ఇవ్వాలి. రెండవదిగా మానసికంగా పిల్లలు భద్రపరచబడుతున్నారా లేదా? మానసికంగా అంటే వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ మైండ్ ఏం ఆలోచిస్తుంది, వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారా, వాళ్ళు ఏదైనా సరే ఓపెన్గా ఉంటున్నారా, అన్ని విడిగా బయటికి చెప్తున్నారా, దాచుకుంటున్నారా, వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా, వాళ్ళు దేన్నైనా మదన పడుతున్నారా అనేటటువంటి మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని చాలా మంది మనం ఏం చేస్తామంటే, ఈ తప్పు అందరం చాలా మంది చేస్తూ ఉంటాం. ఏంటంటే వాళ్ళని చూడు వాళ్ళు ఎలా చదువుకుంటున్నారో, వీళ్ళని చూడు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో, నీకు ఎందుకు రావట్లేదు, నీకు అవే డబ్బులు కడుతున్నాం కదా, అవే బట్టలు కొంటున్నాం కదా, అవే బుక్స్ కొంటున్నాం కదా, అదే స్కూల్కి పంపిస్తున్నాం కదా, అదే చదువు చెప్పిస్తున్నాం కదా, నీకెందుకు రావట్లేదు అని చెప్పి ఎక్కువ మంది తెలియక ఇట్లా అంటూ ఉంటాము. ఇలా అనటం వల్ల పిల్లల్లో ఏం ఏర్పడిద్దంటే
వాళ్ళలో ఒక ఆత్మీయత భావం ఏర్పడుతుంది. అంటే అవునా, నేను చదవనా, వాళ్ళు బాగా చదువుతారా, నాకు అంతగా రావా, నేను చదవలేనా, నాకు చేత కావట్లేదా అని చెప్పి పిల్లలు ఎక్కువగా వాళ్ళని వాళ్ళు తక్కువగా చూసుకుంటూ ఉంటారు. మనం అట్లా అంటూ ఉండంటే కొంతమంది తల్లులు, నీకు రాదు కదా, నీకేమొచ్చింది, నువ్వు ఎందుకు పనికొస్తావు, నీకేం చేత అయ్యిద్ది, ఏమొస్తుంది, నీకు ఏం సాధించగలుగుతావు అని చెప్పి ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటాం. అస్సలు ఇలాంటి మాటలు తల్లిదండ్రులుగా మనం మాట్లాడకూడదు. బయట ఎవరైనా అంటే కూడాను అవి పట్టించుకోవద్దని చెప్పి మనం పిల్లలకి చెప్పాలి. కానీ మనమే మాట్లాడితే ఆ పిల్లలకి ఇంకెక్కడ ఆదరణ దొరుకుతుంది, ఇంకెక్కడ వాళ్ళకి ధైర్యం దొరుకుతుంది. బయట ఎలాగో మాటలు వస్తూ ఉంటాయి ఒకవేళ, కానీ తల్లిదండ్రులుగా మనమే వాళ్ళని పట్టించుకొని, ఏం కాదులే నాన్న, ఇప్పుడు రాకపోతే పర్వాలేదు, ఇంకొంచెం నెక్స్ట్ టైం ట్రై చేయి, ఇంకా నెక్స్ట్ టైం బాగా చదువు, కొంచెం కష్టపడు, మంచి మార్క్స్ వస్తే నీకు, నువ్వు మంచిగా ఉంటావు అని చెప్పి పిల్లల్ని ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్పి వాళ్ళకి మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అది ఎంకరేజ్ చేసే మాటలే మాట్లాడండి పిల్లలతో. ఎప్పుడు కూడా వాళ్ళని డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడద్దు. వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా చచ్చిపోతుంది. వాళ్ళు ఇక నాకు ఏమీ రాదనుకోని వాళ్ళు ఏమైపోతారంటే ఇక చేయాల్సిన కూడా చేయలేరండి, చదవాల్సిన కూడా చదవలేరు. ఇక అదొక లాంటి మనసులో వేదన పడిపోయింది వాళ్ళకి. నాకు ఎలాగో ఏం రాదు కదా, నేను ఇంతేగా, నా బతికింతే, నా చదివిందే, నాకు కొంచెం మార్క్స్ ఇంతే, వాళ్ళకే వస్తాయి, నాకు రావు అని అనుకొని వాళ్ళకే వాళ్ళు ఒక ముద్ర వేసేసుకుంటారు. కానీ నువ్వు చదవగలవు, నీకు వస్తుంది, కొంచెం కష్టపడు, ఇప్పుడు తగ్గింది పర్వాలేదు, ఏం కాదు, వరి అవ్వద్దు అని చెప్పి మనము మోటివేట్ చేస్తే నెక్స్ట్ టైంకి ఈ మోటివేషన్ వాళ్ళకి ఎలా పనికొచ్చింది, ఓకే నేను కొంచెం కష్టపడి చదువుతాను, అయితే నాకు తక్కువ మార్క్స్ వచ్చినంత మాత్రాన నన్ను ఎవ్వరు కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరు, నేను కొంచెం కష్టపడి చదివితే నాకు వస్తుంది. నాకు కొంతమంది పిల్లలు పేరెంట్స్ తిడుతుంటే చెప్పడం కూడా మానేస్తారు. ఇంకా చెప్పడం కూడా, వీళ్ళు ఎలాగో తిడతారు, వీళ్ళు ఎలా కొడతారు, ఇది చెప్పడం కూడా అనవసరం అని చెప్పి మారిపడేస్తారు. ఏం చేస్తారు, రాకుండా చూసుకోవాలి. ఈ రోజుల్లో మరి కొత్తగా పరిశోధనలో తేలింది ఏంటంటే, ఎక్కువ మంది పిల్లలే, పెద్దవాళ్ళు కాదు, యవనస్తులు కూడా కాదు, పిల్లలు, ఈ వయసులో ఉండే పిల్లలు ఎక్కువగా డిప్రెషన్కి గురవుతున్నారు అని చెప్పి పరిశోధనలో తేలింది. అంటే డిప్రెషన్ అంటే ఏంటి, అర్థం చేసుకోకపోవటం వల్ల వాళ్ళకి వాళ్ళు బాగా చెప్పుకోలేకపోవటం వల్ల వాళ్ళు లోపలే కుమిలిపోయి మదన పడిపోయి వాళ్ళు లోపల ఒక వ్యాధిలాగా తయారైపోయి మానసికంగా వాళ్ళు కృంగిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు అర్థం చేసుకోలేక ఒంటరితనం అనుభవిస్తూ ఉన్నారు. మరి అలాంటి పిల్లలు వాళ్ళల్లో ఎక్కువగా ఉండేది చూస్తుంది ఏంటంటే సూసైడ్స్. అంటే ఎక్కువగా ఇంక నేను చచ్చిపోతా, ఇంక నా వల్ల ఏమీ కాదు, నాకు ఏమీ రాదు, నన్ను అందరు తిడతారు, ఇక నాకు ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానంటే ఇంక అంతే సంగతులు మా ఇంట్లో, ఇక నాకు చావే గతి అని చెప్పి పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు ఎవరి వల్ల వస్తాయనుకుంటున్నారు? తల్లిదండ్రులు అర్థం చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవటం వల్లే ఈ రోజున పిల్లలు అలాగా డిప్రెషన్ గురైపోయి ఆత్మహత్యలు చేసుకునే రేటు కూడా పిల్లల్లో ఎక్కువగా ఉంటుందనేది పరిశోధనలో తేలింది. ఎక్కువ తల్లిదండ్రులతో స్పెండ్ చేయకుండా ఫోన్లో టైం స్పెండ్ చేస్తారు. ఫోన్లు చూసుకుంటా ఒంటరితనానికి అలవాటు అయిపోతూ ఉన్నారు. ఒంటరితనానికి అలవాటు అయిపోతా మాట్లాడేటటువంటి మాటలు చెప్పేటటువంటి పంచుకునేటటువంటిది తగ్గిపోతూ ఉంది. అంటే వాళ్ళ భావాలు బయటికి ఎక్స్ప్రెస్ చేయటం, సోషలైజ్ అవ్వటం, అంటే బయటికి చెప్పటం, మాట్లాడటం, బంధాలు క్రియేట్ అవ్వటం, అంటే తల్లితో మంచి బంధము, తండ్రితో మంచి బంధము, నానమ్మతో మంచి బంధము, అమ్మమ్మతో మంచి బంధము, తాతలతో మంచి బంధము, చుట్టుపక్కల మనం మంచి కోరుకునే వాళ్ళతో మంచి బంధము వాళ్ళకి ఏర్పడట్లా. అవి ఏర్పడకపోయేసరికి వాళ్ళలోకి ఏమొస్తుంది, దాకా ఫోన్ వేసుకొని ఒంటరితనంలో కృంగుదల, సోషల్ స్కిల్స్ అన్నీ తగ్గిపోతాయి. పెద్దయ్యా వాళ్ళు ఏమి చేయలేరు. అలాగా పిల్లల యొక్క మానసిక స్థితి మరి ఎంతోగానో భద్రపరిచేవారంగా తల్లి తండ్రి ఉండాలి. మూడవదిగా భద్రతలో మూడవది ఏంటంటే దేవుని భయములో పెంచాలి. జాగ్రత్తగా వినండి, దేవుని భయం అనేది పిల్లలకు ఉండాలి. దేవుని భయము పిల్లలకు ఉండాలి. ఆ దేవుని భయం పిల్లలకు ఉంటే వాళ్ళు ఎక్కడున్నా సరే తోవాలు కలిగిపోరు, ఎక్కడ ఉన్నా సరే క్షేమంగా ఉంటారు.
భద్రత అంటే అది కాదా? భద్రత అంటే అది కాదా? దేవునికి భయపడితే దేవుని యొక్క కాపుదల ఉంటుందంటారా ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నాకు భయపడుచు నా మాట విని వణుకుచుండేవారి అంటే నాకు ఎంతో ఇష్టము. దేవుడు చెప్పే మాటలు మంచి మాటలేనండి, అవి మనకి చెడు చేసే మాటలైతే ఎంత మాత్రమో కూడా కాదు. దేవుని యొక్క భయములో పిల్లల్ని పెంచాలి. నేను ఎంబీబీఎస్ చదువుకోవడానికి రష్యాకి వెళ్ళినప్పుడు, అంటే రష్యా దగ్గర ఉన్న కిర్గిస్తాన్కి దేశానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పుడు నా సొంత అనుభవం కూడా నేను పంచుకోవాలి కదా. మరి నేను చెప్తున్నప్పుడు నా సొంత అనుభవం, నేను పొందుకున్న అనుభవం మీతో పంచుకోవాల్సి ఉంటుంది. మరి వెళ్ళే రోజున బయలుదేరే టైంలో మరి మా నాన్నగారు నా దగ్గరకు వచ్చి ఇట్లా నా చేయి పట్టుకొని ఇప్పటి వరకు ఈ చెయ్యి నా చేతుల్లో ఉంది, ఇక ఈ చెయ్యి దేవుని చేతుల్లో పెట్టు అన్నారు. అంటే నాకు అర్థమైంది, అవును కరెక్ట్. అప్పుడు నాకు 16-17 కూడా లేదు, 16 సంవత్సరాలు, పెద్దగా తెలియదు ఏమి. ఆ టైంలో ఓకే, ఇప్పటి వరకు వీళ్ళు నన్ను కాపాడారు, భద్రపరిచారు, ఇప్పుడు ఈ చేతిని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నంత కాలం ఏంటి అన్నీ అమ్మ నాన్న ఏదైనా సరే వాళ్ళు చూసుకుంటారు అనేటటువంటి ఇక ఏమి మనకి ఆలోచన ఉండదు. కానీ దూరం వెళ్తున్నాం, ఇప్పుడు చదువుకోవడానికి దూరం వెళ్తున్నాం, అక్కడికి వాళ్ళు రాగలుగుతారా? రాలేరు. మహా అయితే ట్రైన్ ఎక్కేదాకా వస్తారు, లేదంటే ఫ్లైట్ ఎక్కేదాకా వస్తారు. ఫ్లైట్ మనతో పాటు ఎక్కి ఆ దేశానికి వచ్చి మనతో పాటు ఉంటారా? ఉండలేరు. అందుకని ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ చేతి ఇప్పటి వరకు నా చేతిలో ఉంది, ఈ చేతిని తీసుకెళ్ళి దేవుని చేతుల్లో పెట్టు అన్నారు. నాకు అర్థమైంది, ఓకే వీళ్ళు ఇక నాతో ఉండరు, నన్ను కాపాడటానికి, నన్ను చూసుకోవటానికి, నన్ను భద్రపరచడానికి ఇక నాకు దేవుడే అని చెప్పి నాకు అర్థమైపోయింది. అప్పుడు ఆ ఆలోచన నాలో ఏం కలిగజేసిందంటే, ఏదైనా ఇక దేవుడే, కొట్టినా దేవుడే, పెట్టినా దేవుడే అక్కడ. ఎందుకంటే తల్లి ఉండదు, తండ్రి ఉండడు. అందుకని ఒక భయం వచ్చింది, దేవుడు నాతో ఉండాలంటే మరి నేను ఏ తప్పు చేయకుండా ఆయనకి ఇష్టంగా బ్రతకాలి కదా, అప్పుడే కదా దేవుడు నాతో ఉంటాడు అనేటటువంటి భయం నాలో వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఏ బాధ వచ్చినా ఏ నొప్పి వచ్చినా దేవుడు నాకు తోడు ఉన్నాడు కదా అనే ధైర్యం. 6 సంవత్సరాలు మరి దూరంగా ఉండి చదువుకోవడం అంటే మాటలు కాదండి. తల్లిదండ్రులు లేకుండా ఎన్నో పరిస్థితులు చూస్తూ ఉంటాము, చుట్టుపక్కల పరిస్థితులు, మనకొచ్చే అనారోగ్యాలు కావచ్చు, ఒత్తిళ్ళు కావచ్చు, ఏదైనా సరే పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రెండే కాపాడినాయి నన్ను. ఇప్పటికీ కూడా ఈ రెండే ఏంటంటే, ఆ రెండు దేవుడు అంటే భయము, దేవుడు నాకు తోడున్నాడన్న ధైర్యం. ఈ రెండు మనిషిని నిలబెడతాయి, భద్రపరుస్తాయి. క్షేమంగా మళ్ళీ నేను ఇక్కడ రావటానికి, మరి ఈ రోజుకి కూడా జీవితాంతం వరకు చివరి వరకు కూడా ఎవరికైనా సరే, నాకు ఒక్కదానికే కాదు, మనిషిని భద్రపరిచేది దేవుని తోడు, దేవుని ఎడల భయం. నమ్ముతారా నమ్మరా? అవునంటారా కాదంటారా? దేవుని ఎడల మనం భయం ఉంటే, దేవుని ఎడల మనకి భక్తి ఉంటే అది కాపాడుతుంది మనల్ని. ఈ 3 విషయాల్లో ఎవరైతే పిల్లల్ని భద్రపరుచుకుంటారో వాళ్ళు నిజంగా భద్రంగా ఉంటారు. ఎస్ ఆమేన్. అవునా? శారీరకంగా భద్రపరచుకోవాలి, మానసికంగా భద్రపరచుకోవాలి, మరి ఆత్మీయంగా భద్రపరచుకోవాలి. దేవుని భయము పిల్లల్లో ఉండేలాగా చూసుకోవాలి. ఈ యొక్క లక్షణము మోషే యొక్క తల్లిలో, మోషే తల్లి ఏం చేసింది? ఆమె పేరు యోకేబేదు. ఈ యోకేబేదు ఏం చేసింది? 3 నెలలు దాచింది. 3 నెలలు ప్రతికూల పరిస్థితుల్లో దాచింది. ఈ జనరేషన్, ఇప్పుడు మన పిల్లలు అన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో మరి ఉన్నారు. ఇప్పుడు పిల్లలు అనుకూలమైనవి చాలా తక్కువ, ప్రతికూలమైనవి ఎక్కువ. అర్థమవుతున్న ప్రతికూలమైన పరిస్థితులు అంటే చెడు ఇంపాక్ట్స్, చెడు ఫ్రెండ్షిప్స్ మీద పడుతూ ఉంటాయి, చెడు మాటలు వినిపిస్తూ ఉంటాయి, తల్లిదండ్రులకి దూరం చేసేటటువంటి పరిచయాలు అవుతూ ఉంటాయి. అలాంటివి అన్నీ కూడాను అనారోగ్యం దాడి చేస్తూ ఉన్నాయి, రోగాలు దాడి చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ప్రతికూల పరిస్థితుల్లో దాచింది తల్లి. మనకుండే ప్రతికూల పరిస్థితుల్లో మనం కూడా మనం బిడ్డలు ఏం చేయాలి? దాయాలి. నమ్ముతారా నమ్మరా? దాయాలి. ఎలా దాయాలి? ఈ 3 విధానాల్లో బిడ్డను భద్రపరుచుకుంటే ఆ బిడ్డ నిజంగా భద్రపరచబడుతుంది, ఎప్పటికీ భద్రపరచబడుతుంది. దేవుని హస్తాల్లో భద్రంగా మన పిల్లలు ఉంటారు.